మన గుల్లపేట ప్రముఖ న్యాయవాది శ్రీ నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారి ద్వారా మన పాఠశాలలో ఏర్పాటు చేయబడినటువంటి ఆర్ఓ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మన పాఠశాలలో నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు మన విద్యార్థుల తాగునీటి అవసరాన్ని గుర్తించి వాళ్ళ ఇంటి దగ్గర నుండి బాటిల్ తీసుకుని రావడం ముఖ్య అతిథులుగా చేసినటువంటి పెద్దలు మన జీవన్రెడ్డి గారికి ఎమ్మెల్సీ మరియు వాటర్ ప్లాంట్ దాత నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారికి సర్పంచ్ మాజీ సర్పంచులకు పెద్దలకు వార్డు మెంబర్లకు పిల్లల తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పిల్లలు అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. జరగలేదు అందువలన ఇప్పుడు ప్రహారీ కూడా అయింది కాబట్టి పిల్లల తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే మన స్కూల్లో టీచర్లు చాలా బాగా చదువు చెప్పడం జరుగుతున్నది. ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నది. అందువలన ఖచ్చితంగా మన పిల్లలను మన గ్రామంలోని పిల్లలందరినీ మన ప్రాథమిక పాఠశాలలో చేర్పించి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దగలరని మా యొక్క విన్నపం. ధన్యవాదాలు. శ్రీ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గారు మరియు సర్పంచ్ రెక్కల తిరుపతి గారు, ఎంపీటీసీ దమ్మ సురేందర్ రెడ్డి గారు, ఇంకా సర్పంచ్ మరియు మాజీ సర్పంచులు, శ్రేయోభిలాషులు అందరికీ, తల్లిదండ్రులు అందరికీ నమస్కారాలు. మధుసూదన్ రెడ్డి గారు చిన్న పాఠశాల అయినప్పటికీ ఎంతో అభిమానంతో ఈ తన సొంత గ్రామాన్ని మర్చిపోకుండా ఇంకా ఎంతో మాకు వారి యొక్క సహాయ సహకారాలను అందిస్తూ చిన్న పాఠశాల అయినప్పటికీ కూడా ప్రైమరీ స్కూల్ అయినా వారి యొక్క సహాయ సహకారాన్ని అందిస్తూ అభివృద్ధి పదంలో మా పాఠశాలను నడిపిస్తున్న విధానానికి వారందరికీ నిండు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మీ యొక్క సహాయ సహకారాలు మాకు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ఇంగ్లీష్ మీడియం కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మానేశ్రీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి మా పాఠశాల తరఫున స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీరు మా స్కూల్కి రావడం మాకెంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇచ్చింది సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇప్పటికి కూడా చాలా స్కూల్లో స్ట్రెంత్ కొరకు కానీ వాళ్ళ స్టడీ విషయంలో కానీ కొంత కాంప్రమైజ్ కాకుండా మ్యాక్సిమం హార్డ్ వర్క్ చేసుకుంటూ ఖచ్చితంగా మేము ఇంకా కూడా కష్టపడి నెక్స్ట్ ఇయర్ వరకు ఖచ్చితంగా కనీసం ఒక 20-25 స్ట్రెంత్ అయినా మీకు పెంచుతామని చెప్పి ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను సార్. ఇక్కడ ముఖ్యంగా పేరెంట్స్ సహకారం చాలా బాగుంది సార్. ఎక్కడైనా కొంత మీటింగ్ అన్నా కానీ స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా కానీ కొంత వెనుక ముందు చేస్తారు, కానీ ఇక్కడ చాలా పిల్లల పేరెంట్స్ ప్రతి విషయంలో స్కూలుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో కానీ పిల్లల స్టడీ విషయంలో కానీ చెప్పగానే అన్నీ కూడా మాకు వాళ్ళు ముందర ఉండి అవసరమైతే వాళ్ళే వర్క్ చేసి అన్నీ కూడా మాకు సహకరిస్తారు సార్. ఈ సందర్భంగా పేరెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవానికి చేసినటువంటి దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేశారు. అలాగని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీటీ సురేందర్ రెడ్డి గారికి, మాజీ సర్పంచ్ శేఖర్ గారికి, భూమారెడ్డి గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, పాఠశాల బృందానికి, విద్యార్థిని తల్లిదండ్రులకు అందరికీ ప్రత్యేకంగా
ఈ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలల ధీటుగా ధనవంతుగా సహకారం ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే గతంలో మనకు 6 నెలల క్రితము మనకు ప్రైమరీ పాఠశాల సెలెక్ట్ కావడం జరిగింది. అందులోనే దాదాపు ఇప్పుడు మనం కనబడుతున్నటువంటి ప్రైమరీ మన కంపౌండ్ వాళ్ళు, కిచెన్ షెడ్, టాయిలెట్ నిర్మాణం చేసుకోవడం జరిగింది సార్. మాకేంటంటే సార్ ఇంకొక చిన్న పని అవసరం సార్. ఇక్కడ డౌన్ ఉండడం వల్ల పిల్లలు వానాకాలం ఏంటంటే స్టోరేజ్ అవుతున్నారు సార్. తమరు ఏంటంటే విన్నవించి మాకు ఒక గ్రావెల్ కొరకు మంజూరు చేయగలని మేము కోరుతున్నాం సార్. ఇంకా అలాగే బయటికి వెళ్ళిపోతాడు. మన ఉల్లపేట ప్రాథమిక పాఠశాలలో ఇటు పిల్లలు, విద్యార్థులకు కానీ, టీచింగ్ స్టాఫ్ కానీ, పేరెంట్స్ అందరూ కూడా శుద్ధి చేసినటువంటి త్రాగునీటి సదుపాయం అందింపు చేయాలనేటువంటి ఒక భావనతోని మిత్రుడు న్యాయవాది అయినటువంటి నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు వారి కొడుకు విష్ణువర్ధన్ ఆర్థిక సహాయంతో ఈ ఆర్ఓ ప్లాంట్ అందింపు చేయటం నిజంగా అభినందించదగ్గ విషయంగా పేర్కొంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి మిత్రుడు తిరుపతి గారు, అట్లాగే మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు మిత్రుడు సురేందర్ గారు, మాజీ గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి శేఖర్ గారు, భూమిరెడ్డి గారు, మిత్రులు మాజీ చెల్గల్ గ్రామ సర్పంచ్ రాజేందర్ గారు, అట్లాగే రాధాకృష్ణ గారు, మన గుళ్ళపేట గ్రామ పెద్దలు, రైతు సోదరులు, యువమిత్రులు, బోధకులు, మా తల్లులు ముఖ్యంగా. ఎందుకంటే పిల్లల్ని తీర్చిదిద్దేది విద్య పట్ల శ్రద్ధ ప్రోత్సహించేది ఏదైతుందో తల్లులు ఏం చెప్పక తప్పదంటుంది. ఇవాళ విద్య అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందామా. ఇలా మనం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ ప్రతి తల్లిదండ్రులు ఏదైతుందో వాళ్ళ పిల్లలకు మంచి విద్యా బోధన సౌకర్యం కల్పించేయాలని చెప్పి భావిస్తాను. ఇలా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా అందరూ కూడా ఆంగ్ల మాధ్యమే మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తు అంతా ఆంగ్ల మాధ్యమం అవుతుందమ్మా. స్థానికంగా మన తెలుగుతో ఏదైతుందో మనం కొంత ఉపాధి పొందొచ్చు, మనం మెలకువలు పొందొచ్చు. కానీ మన భవిష్యత్తు అనేది ఏదైతే ఉందో స్థానిక రాష్ట్ర స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ, అంతర్జాతీయ స్థాయిలో కానీ ఎక్కడ పోయినా కానీ ఏదైతుందో మన ఉపాధికి సంబంధించి కానీ ఇతరత్ర కూడా ఆంగ్ల మాధ్యమం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే ఒక విధంగా ప్రభుత్వ పాఠశాలలు కొంత నిర్వీర్యం కావడానికి ఈ ఆంగ్ల మాధ్యమం బోధన సదుపాయం ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా లేకపోవడం చెప్పక తప్పదంటున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన ఉంటుంది. ఆంగ్ల మాధ్యమంలో ఇంగ్లీష్ మీడియం బాగా శ్రద్ధతో చెప్తారు. మా పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దబడాలని చెప్పని. అంటే వాస్తవంగా ప్రతి ఒక విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో విద్యా బోధన పొందాలంటే సంవత్సరానికి 20 నుండి 50 వేల రూపాయలు ఖర్చు వస్తారు కూడా. అయితే కనీసం 20,000 కంటే తక్కువనైతే ఏ పాఠశాల పోయినా కాదు, 20 నుండి 50 వేల దాకా వస్తుంది. ఎంత నిరుపేదైనా కానీ, ఎంత ఆర్థిక భారమైనా కానీ ఏది ఇస్తుందో ఇక్కడ ప్రైవేట్ పాఠశాల మొగ్గు చూపేది ఎందుకు? ఆంగ్ల మాధ్యమం కొరకు. దాన్ని దృష్టి పెట్టుకుని ప్రభుత్వం కూడా ఏదైతున్నదో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మేము ఆంగ్ల మాధ్యమం ఆరంభింపజేస్తామని చెప్పని వీళ్ళు ఆంగ్ల మాధ్యమాన్ని ఆరంభింపజేయడం జరిగింది. నాకు గుర్తుందాం, ఇక్కడ సంగంపల్లి పక్కన విలేజ్ ఉంటుంది, గ్రామం ఉంటుంది. నేను అప్పుడు ఎమ్మెల్యే ఉండగా ఏదైతుందో గ్రామానికి పోతే వాళ్ళందరూ గుడి కోసం చందాలు సేకరిస్తున్న స్థలం కొనుక్కుంటామని చెప్పి నేనన్నా, సరే గుడి మంచిదేనైనా, దేవుడు భక్తి కావాలి, కానీ గుడికన్నా ముందు ఏదైతే పిల్లల భవిష్యత్తు విద్య గురించి మీరు శ్రద్ధ పెట్టండి. నేను పాఠశాల గురించి ఏదైతుందో మీకు నేను ఇక్కడ తరగతి గదులే కానీ లేక బోధకులే కానీ సమకూరుస్తా అని చెప్పని వాళ్ళు కొంత మోటివేట్ చేయాల్సి వచ్చింది. మేమేమో చేద్దాం అనుకుంటే మీరు సార్ ఏమో చెప్తుందని చెప్పాను. నా వంతుకు ఆర్థిక సాయం 10,000 రూపాయలు చేస్తానన్న, స్థలం కొని ఈ స్కూల్ నిర్మాణం చేయండి. నిజంగా అప్పుడు వాళ్ళందరూ కూడా ఆలోచన చేసారు, సారు మరి డబ్బు 10,000 ఇస్తా అంటున్నావు అని చెప్పని అందరూ కూడా తల ఇంత ముందుకు వచ్చేసి ఆ దేవాలయం అనుకున్న దాన్ని పాఠశాల స్థలం కొని మొత్తం జగిత్యాల మండలంలో సంగంపల్లి దట్ ఈస్ ది బెస్ట్ స్కూల్ అని చెప్పంటున్నాం బాబు. ది బెస్ట్ స్కూల్ మన ఇక్కడ ఇప్పుడు కల్లెడ ఉన్నది బాబు, పెద్ద పాఠశాల, హై స్కూల్, ఎప్పటిదో హై స్కూల్ అని చెప్పంటున్నాం. తకళ్ళపల్లి ఉన్నది, హఫీపూర్ ఉన్నది, అందరూ ఇది సంగంపల్లి పంపిస్తున్నారు పిల్లలందరూ కూడా. ఇక్కడికి కూడా అక్కడ పోతున్నారు. ఎందుకు పోతుండ్రు? అక్కడ ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయం మనకు ఉన్నది అని చెప్పాను.
నేను గుళ్ళపేట కూడా చెప్పంటున్నా, ఇలా గుళ్ళపేట కూడా ఇప్పుడు సర్పంచ్ గారు అన్నట్టు ఏదైతున్నదో మీరు మీ పిల్లలను ప్రోత్సహించండి. ఆంగ్ల మాధ్యమ బోధనకు కావాల్సినటువంటి ఒక సదుపాయం బోధకులను సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటా. అట్లాగే అకామిడేషన్ తరగతి గదులు కూడా చెప్పంటున్నాను. తరగతి గదులు కూడా నాదే బాధ్యత, నేను చేస్తామని చెప్పాను. మీరు నాకు మొన్న అది యాక్చువల్గా నేను హై స్కూల్ విజిట్ చేస్తానని అనుకోలేదు బాబు. ఈ సీసీ రోడ్ వేద్దామని చెప్పి చూస్తానికి వచ్చింది. ఏఈ గారు కొద్దిగా లేట్ అయిపోయింది. ఏఈ గారు లేట్ అయిపోయారు కల్లా మారనే కాలానికి అనుగుణంగా ఏదైతుందో రాజకీయంగా వాళ్ళు కూడా అవకాశాలు కోరుకున్నారు, వాళ్ళకి అవకాశం వచ్చింది. అంతే తప్ప భిన్నాభిప్రాయం కాదు అది చెప్పంటున్నాను. నాకు రాజకీయంగా ఇంత భవిష్యత్తు ఇచ్చారు, మీరు నాకు ఇన్ని అవకాశాలు కల్పించిండ్రు, ఇటువంటి గ్రామాలని మర్చిపోతానే? నాకు ఏ పదవి హోదా ఉన్నా లేకున్నా ఏదైతుందో నాకు ఇవాళ కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ గ్రామాలకు నేను ఎంత సేవ చేసినా తక్కువ అనుకుంటా. నేను ఎమ్మెల్యే గెలిస్తే ఎంత చేస్తానో అంతకంటే రెట్టింపు పట్టుదలతో చేస్తాను చెప్పండి. రెట్టి పట్టుదల ఎందుకంటే నాగా ఈడు మీద పడ్డదా మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికైతే చూడ. ఇది కూడా చెప్తున్నాను, డబ్బా వీడి మీద పడ్డది అంటున్నాను. మీరు బొమ్మని అంటారా? ఇప్పుడు నాకు ఆల్రెడీ 73 ఏళ్ళ ఈయన చూస్తే నా అంత ఈరోడు ఇవ్వలేడు, అంత ఈరోడు ఇవ్వలేడు. నిజమా అవుతారా? నేను చెప్పింది ఏమైనా అబద్ధం ఉందా? 40 ఏళ్ళే అయినా నేను ప్రజా జీవితానికి వచ్చి రాజకీయాలకు వచ్చి అప్పటికెళ్ళి ఇప్పటికీ అనిపిస్తున్నా మొత్తానికి కుంటుకుంటాను అట్లో ఇట్లో కాళ్ళు మోకాలు పోతే పేళ్ళు వేపించుకున్నా. నిజమే మరి నా పెట్టుడు కాళ్ళు అందరూ కూడా అవి బాగా నడుతుండేవారు అనుకుంటారు. పెట్టుడు కాళ్ళు అంటున్నా.